పెళ్లి తర్వాత అమ్మాయి అత్తగారింటికి వెళ్లడం కామన్. కానీ అబ్బాయే అత్తగారింటికి ఇల్లరికం వెళితే ఎలా ఉంటుంది? ఈ క్రేజీ కాన్సెప్ట్తో వచ్చిన సినిమానే ప్యార్ ప్రేమ కళ్యాణం. నమస్తే ఫ్రెండ్స్, మన సినీలోకం ఎక్స్ ఛానల్కి స్వాగతం. డైరెక్టర్ ఎలాన్ తనే హీరోగా నటిస్తూ తీసిన ఈ సినిమాలో సాన్వే మేఘన హీరోయిన్. 2 గంటల 6 నిమిషాల రన్ టైం ఉన్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ఆగస్టు 21న డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. తెలుగు, తమిళ్ సహా 5 భాషల్లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది. కథ విషయానికి వస్తే, పవి ఒక ఇండిపెండెంట్ అమ్మాయి. పెళ్లి తర్వాత తన వాళ్ల ఇంటిని వదిలి వెళ్లడానికి తను ఒప్పుకోదు. ఆమె కోసం హీరో తన వాళ్ల ఇంటికే షిఫ్ట్ అవుతాడు. ఒక అబ్బాయి అత్తగారింట్లో అడుగుపెట్టాక ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు, కల్చర్ క్లాషెస్ వల్ల ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది బేసిక్ స్టోరీ. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఫన్గా, లైట్ హార్టెడ్గా సాగిపోతుంది. ఒక అబ్బాయి ఇల్లరికం వెళ్లడం, అక్కడ ఇంటి పనులు చేయడం, ఫ్యామిలీతో ఇంటరాక్షన్స్ చాలా హిలేరియస్గా వర్కౌట్ అయ్యాయి. కానీ సెకండ్ హాఫ్కొచ్చేసరికి ఆ ఫన్ అంతా మిస్ అయిపోయి సినిమా ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలా మారిపోతుంది. ముఖ్యంగా హీరో వాళ్ల మదర్ ఎంటర్ అయ్యాక అత్తాకోడళ్ల కాన్సెప్ట్ని రివర్స్ చేసి చూపించిన ఎగ్జిక్యూషన్ కొంచెం టీవీ సీరియల్ ఫీల్ ఇస్తుంది. అక్కడే స్క్రీన్ ప్లే బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఖచ్చితంగా చూడొచ్చు. ఇందులో ఎలాంటి వల్గారిటీగానీ వైలెన్స్ గానీ లేవు. కాన్సెప్ట్ పరంగా చిన్నపిల్లలకి పెద్దగా అర్థం కాకపోవచ్చు, కానీ టీనేజర్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం ఈ మోడర్న్ ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. ఓవరాల్గా చెప్పాలంటే సెకండ్ హాఫ్లో కొంచెం టీవీ సీరియల్ ఫీల్ వచ్చినా కాన్సెప్ట్ ఫ్రెష్గా ఉండటం, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ బాగుండటం వల్ల నెట్ఫ్లిక్స్లో ఈ వీకెండ్ ఒకసారి చూడటానికి ఇది ఒక డీసెంట్ చాయిస్. ఈ సినిమాకి నా రేటింగ్ 5కి 3. మరి ఈ సినిమా ఓటీటీలో చూడాలని అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూల కోసం మన సినీలోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.